చెంచు కాకపోతే మరెవరు చేసుంటారు? చెంచుని తన్ని నిజం చెప్పిద్దామంటే అక్క అడ్డొస్తుంది. ఈవిడికి పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏమిటో. మస్తాన్ అమ్మా, అదెలా ఉంది మస్తాన్? బానే ఉందమ్మా. కాకపోతే నిన్నే నాగమణి చేతిలో అనవసరంగా తొలి తినింది. ఎందుకు? ఎందుకే ఉందమ్మా, లేకమ్మ గారికి ఇలా అయిందని నాగమణితో చెప్పా. తేడా పోయింది అన్నది, అందుకే 4 పీకింది. దానికి సంగతి తెలియదన్నమాట. లేకపోతే తెలిసే అనుమానం రాకుండా అందో తెలుసుకోవాలి. క్షమించండమ్మా. ఎందుకు మస్తాన్? అదే అమ్మా, ఎంత కాదన్నా రేకమ్మ పెద్దంటి పిల్ల కదా, అలాంటిది నాగమణి చేసుకోవటం. పర్వాలేదు మస్తాన్, రేపు నేను వస్తాను. ఆతగనమ్మా, వస్తానమ్మా. అసలేం జరిగిందో తేలుస్తాను. ఏంటమ్మా, ఎక్కడికి? అప్పుడే అక్షర మహాతల్లి నీ చెవిలో ఊదేసిందా? ఊడిపడ్డావు. అమ్మా, రోజు రోజుకి నువ్వు చిన్నపిల్లలా తయారవుతున్నావు. పోన్లే కార్తికేయ, మీరు మాత్రం చాలా పెద్దవాళ్ళు అయిపోయారుగా. నాకు అదే సంతోషం. నన్ను వెళ్ళని. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు. కానీ ఎందుకు వెళ్తున్నావో కారణం చెప్పి వెళ్ళు. కారణం నీకు తెలియంది కాదు కార్తికేయ. రోజు జరుగుతున్న భాగవతమే నన్ను ఒక పురుగుని తీసి పారేసినట్టు పారేసి మీరందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి మనుషుల మధ్య ఉండటం కంటే నా మనిషి అయినా మీ నాన్నగారితో ఉండడమే ఉత్తమం. నాన్న దగ్గరికా? అంటే ఆయన్ని కూడా నువ్వు ప్రశాంతంగా ఉండనివ్వవా? అవును. ఏ దాన్ని తీసుకొస్తావా? చెప్పు, ఉంటాను. దాని దారిని అది వెళ్ళిపోయింది. దానికోసం నువ్వెందుకమ్మా బాధపడతావు? మీరెవరూ దాన్ని పట్టించుకోకపోయినా అది నా కోసం బిడ్డనే త్యాగం చేసిందిరా. నేనెలా దాన్ని పట్టించుకోకుండా ఉంటాను చెప్పు? అంటే ఇప్పుడేంటి, ఆ రేఖ వస్తే నువ్వు ఉంటానంటావు, అంతేగా? అవును. జగదీశ్వరమ్మని ఎలాగైనా ఒప్పించి రేఖను తీసుకురావాలి. లేకపోతే అమ్మ వెళ్ళి నాన్నని కూడా మా అందరికీ దూరం చేస్తుంది. ఏంటి కార్తికేయ ఆలోచిస్తున్నావు? అంటే తల్లి వెళ్ళిపోయినా కూడా? అమ్మా, ప్రతిసారి తల్లి తల్లి అనుకో. ఏంటమ్మా తల్లి? అయితే ఏం చేసినా భరించాలా? అంటే తల్లి తప్పు చేయదా? తల్లి కూడా ఒక మనిషేగా. ఆ వ్యక్తిలో ప్రేమించే మనసుండాలి. అప్పుడు తల్లి అయినా తండ్రి అయినా పెళ్ళమైనా ఒకటే. గుర్తుపెట్టుకో. ఎంత ఎదిగిపోయావు కార్తికేయ. తల్లంటే ఏంటి గొప్ప అన్నంత స్థాయికి ఎదిగిపోయావు. అది కాదమ్మా, నువ్వే అలా మాట్లాడేలా చేస్తున్నావు. నేనా? నువ్వే కాదమ్మా, కొడుకుల పెళ్లిళ్ళు చేసిన దాదాపు ప్రతి తల్లి నీలాగే బిహేవ్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకమ్మా పెళ్లిళ్ళు చేసేది? వదిలి పారేస్తే ఇలాంటి నరకం అనుభవించకుండా హాయిగా ఉండేవాళ్ళం కదా. తల్లి ప్రేమకి కొత్త అర్థాలు తీసిన కొడుకుని నిన్నే చూస్తున్నాను కార్తికేయ. నేను బయటపడ్డాను, మిగతా వాళ్ళు బయటపడలేదు, అంతే తేడా. ఇవన్నీ వదిలే. నీకు రేఖ ఇక్కడికి రావాలి, అంతే కదా? తీసుకొస్తాను. అంటే నీకు అది ఎక్కడుందో తెలుసన్నమాట? తెలీదు, కానీ అమ్మంటే కొడుకున్న ప్రేమ దాన్ని వెతికి పట్టుకునేలా చేస్తుంది. అది తల్లి పట్ల కొడుకుండే ప్రేమ అంటే. అర్థం చేసుకో. నాకొకటే అర్థమైంది. ఏంటి? నువ్వు రేఖను తీసుకొస్తున్నావని. నాకది చాలు. మీరు మారదమ్మా. నేను సరే కార్తికేయ, రేపు నీ మనసు మారదుగా? మారదు, సరేనా? ఆ సూట్ కేసు తీసి లోపల పెట్టు. ఏయ్, ఏందే? జర చుట్టుపక్కల చూడు. నీ నెత్తి మీద నీళ్లు నా మీద పడుతున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పారిపోదాం అంటే సరైన అవకాశం దొరకడం లేదు. ఎవరు? నువ్వా? ఏందే ఎట్లున్నావు? మంచిగున్నావా? గప్పటి సంధి కాముషున్నదే. ఆ డ్యూటీకి పోయిండు. ఏందే ఏందే నకరాలు చేస్తున్నావు? అబ్బా నిన్ను కాదులేవే. నువ్వు జర ఫోన్ పెట్టు, నేను మళ్ళీ చేస్తా. ఏందే గప్పటి సంధి చూస్తూనే ఉన్నా, అర్థమైతే లేదా? మళ్ళీ మళ్ళీ గదే చేస్తున్నావు. నిన్నేం చేస్తాను చూడు.
చావే చావు. హలో, బోరబండ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ ఉన్నారా? నేను రేఖని మాట్లాడుతున్నాను. కొంతమంది నన్ను కిడ్నాప్ చేసి కార్మిక నగర్ దగ్గర టవర్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గరలో కిడ్నాప్ చేసి పెట్టారు. మీరు త్వరగా వచ్చేసేయండి. వస్తే నాగమణి, అయిపోయారే మీరంతా. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా, అడ్రస్ కూడా చెప్పాను కదా. వాళ్ళొస్తారు, వచ్చి మిమ్మల్ని బొక్కలో తోస్తారు. మీ అందరికి చెప్పకూడేనే. ఇంకా ఏందే ఏమైనా నాగమణి? ఏమైందా? ఇదేం చేసిందో ఎరకనా? నా చేతిలో ఫోన్ గిట్లా లాక్కొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. మన అడ్రస్ పూరా చెప్పేసింది కూడా. రే మస్తాన్, నువ్వు నీ పెళ్ళాం ఆ జగదీశ్వరి మొత్తం అందరూ లోపలికెళ్లడం ఖాయం. మీ అమ్మగారికి ఎలా లేదన్నా 10 ఏళ్లు జైలు శిక్ష. ఏం చేయాలి? అమ్మగారు సాయంత్రం వస్తున్నారే. ఏందిరా ఇప్పుడు ఆలోచన చేసుడు? జల్దీ మీ యూనియన్ ఆఫీస్ కాడికి ఓ. గాడ యాదగిరి మా ఉన్నాడు కదా, మాకు ఈ విషయం చెప్పు. పోలీసులు రాకుండా జల్దీ జల్దీ ఓ. రే మస్తాన్, నువ్వు నీ పెళ్ళాం సేఫ్ గా ఉండాలంటే నన్ను వదిలే. అప్పుడే నేను కామ్గా ఉంటాను. లేదు, మీ అమ్మగారికి ద్రోహం చేయలేను అంటే జైల్లో మీ ఇద్దరు మీ అమ్మగారికి సేవలు చేస్తూ బతకొచ్చు. అమ్మా, రేఖమ్మా, అమ్మా. రేయ్, ఏంద్రా పెండ్లాన్ని పట్టుకొని అమ్మా తల్లి అంటున్నావు? నర్మస్తావా? అమ్మగారు ఎవరు తెలుసా? ఆ ఇంటి కోట్లే కార్తీక్ బాబు రెండో పెళ్ళం. అమ్మా, ఇప్పుడే మిమ్మల్ని పోగొట్లు పంపించేస్తా. అప్పుడు దాకా ఎక్కడే ఉండండి. పావు గంట చూస్తా, ఆ తర్వాత తెలుసుగా. అలాగే అలాగే. చేయి అమ్మగారిని జాగ్రత్త చూసుకోవే. జాగ్రత్త. ఇప్పుడు వస్తామ్మా. అమ్మా, నేనమ్మా. ఏంటి మస్తాన్, కంగారుగా ఉన్నావేంటి? కొంప మునిగిందమ్మా. ఏమైంది? ఏం చేయమంటావమ్మా? నాకేం కంగారుగా ఉంది. నీకేమి కాదు మస్తాన్. నాకేమైందమ్మా? యాక్సిడెంట్ కేసులో తరచూ జైలుకి వెళ్తానే ఉంటాను. నేను మీ గురించి బాధపడుతున్నానమ్మా. ఏమి కాదు మస్తాన్, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకు. నేనిప్పుడే వస్తున్నాను. అలాగే తల్లి, తొందరగా వచ్చిందమ్మా. అలాగే ఉంటానమ్మా. ఎందుకని మంచిది, నాగమని చెప్పినట్టు యాదగిరి మామ ఎక్కడున్నాడు, ఆఫీస్కి వెళ్ళి చూసొస్తాం. ఇప్పుడు అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అంటే నిజంగానే పాపం మస్తానికి ప్రాబ్లం అవుతుంది. అయినా అది నిజంగానే కంప్లైంట్ ఇచ్చిందా, వీళ్ళని భయపెడుతోందా?
బాబు, నేను జగదీశ్వర్ని. ఎలా ఉన్నా? మీరెలా ఉన్నారు మేడం? నేను బానే ఉన్నాను, కానీ నాకు ఓ చిన్న హెల్ప్ చేయాలి బాబు. ఏంటి మేడం? ఏం లేదు. మేడం, అలాంటిది ఏమీ లేదు మేడం. లేదా? ఆర్ యు షూర్? ఎస్ మేడం. థ్యాంక్ యూ ప్రభు. ఇట్స్ ఓకే మేడం. బాయ్. బాయ్. దీని బుర్ర నిండా క్రిమినల్ ఆలోచనలే. మస్తానికి ఫోన్ చేసి కంగారు పడొద్దని చెప్తాను. ఇగో అమ్మగారు, తప్పైపోయింది. ఏదో నువ్వెవరో ఎరకలేక గట్ల గలత్ మాటలు మాట్లాడినా. జర నీకు దండం పెడతా, నీ కాలు ముక్త మమ్మల్ని ఇడిచిపెట్టు. నా కాళ్ళు మొక్కడం కాదు, నా కాళ్ళకున్న గొలుసు తాళం తీ. మస్తాన్ గడు వచ్చినాక వాడొచ్చేలోపు పోలీసులు వస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. నన్ను ఎంత హింసిస్తున్నావే? పోలీసులు చెప్తాను భయపెడతావా? వస్తానుగా చెత్త. ఇదిగో ఇవ్వుంచుకో. నాకెందుకమ్మా? నా జ్ఞాపకంగా. అదే, నేను నీ సవతిని కదా. గట్ల మాట్లాడకమ్మా, మీ కాలు మొక్తా. తొందరగా తాళం తీస్తే నేను పోతాను. ఆ మస్తాన్ గడు జగదీశ్వర్కి ఫోన్ చేసే ఉంటాడు. అది ఏదో ఒక ప్లాన్ వేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తొందరగా తీ, లేకపోతే ఉండనా, పోలీసులు వస్తారు. వద్దమ్మా, ఇప్పుడే తీస్తా. గుడ్. నన్ను క్షమించమ్మా. క్షమించాను, కానీ నువ్వెప్పుడైనా నేను అడిగిన సాయం చేస్తావా? తప్పకుండా తల్లి. ఏం చేయమంటావు? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. వస్తాను నాగమణి. మంచిదమ్మా. సారీ నాగమణి, ఇది చాలా తక్కువ. మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు కదా, దీంతో సరిపెట్టుకో. బాయ్. ఏందే అట్టకుండా? ఏరి రేఖమ్మ గారు ఏరి. గది మావా జరిగింది. ఏంది? రేఖమ్మ గారిని పంపించేసావా? ఎంత పని చేసావే? రేఖమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఉత్తినే మనం జరిపించడానికి అలా చెప్పిందంట. జగదీశ్వరమ్మ గారు చెప్పారు. ముక్క నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా, నేను దానికి చుక్కలు చూపించడాని. ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకులే, డైరెక్ట్ గా వచ్చి చెప్దాం అనుకున్నా. వచ్చి నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు ఆ జగదీశ్వర్ అమ్మకి ఏం చెప్తావు? నిజమే నాగమణి, నీకు ఫోన్ చేసి చెప్పుకుండాల్సింది. ముందు ఆ అమ్మకి ఫోన్ చెయ్యి. ఈవిడెళ్ళి పాప అమ్మగారిని ఎంత పరిచయం చేస్తుందో ఏమో. అమ్మా, నన్ను క్షమించండమ్మా. ఏమైంది మస్తాన్? నాగమణి రేఖమ్మను వదిలేసిందమ్మా. నేను వచ్చేలోపే పోలీసులు వస్తారని రేఖమ్మ బెదిరిస్తే ఇది భయపడి వదిలేసిందంట. పర్వాలేదు మస్తాన్, నువ్వేం బాధపడకు. క్షమించు తల్లి.
ఎంత పని చేసేవే? ఇప్పుడు అది మళ్ళీ ఎన్ని నాటకాలు ఆడుతుందో, ఎన్ని ఎక్స్ట్రాలు చేస్తుందో. ఇక దాన్ని చూసి అక్క ఇంకెంత రెచ్చిపోతుందో. కిడ్నాప్ చేసింది నేనే అని అది చెప్పేస్తుంది. అక్క ఈసారి మాత్రం తప్పకుండా వేరుపడాలని పంతం పడుతుంది. ఎవరు చెప్పినా ఆగదు. ఇప్పుడెలా? అర్జెంటుగా ఈ సంగతి లేక శ్రీరాములకు చెప్పాలి. Oh shit!